హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి మనకు చల్లగా కూలుగా ఎండ దెబ్బ తగలకుండా మన శరీరం అంతా చల్లబరిచేలాగా ఒంటికి సలవ చేసే డ్రింక్ మనం ఇప్పుడు తయారు చేసుకోబోతున్నామండి. అదేంటంటే కీర అనమాట. కీర మన అందరికీ తెలిసింది, కానీ ఇంకా రెండు ఇంగ్రీడియంట్స్ కలిపితే ఇంకా మన ఎండ దెబ్బ నుంచి మనం తప్పించుకుంటామండి. ఈ ఎండ తపన నుంచి కూడా తప్పించుకుంటాము. బీపీ ఉండే వాళ్ళు కూడా ఈ ఎండకి చాలా సఫర్ అవుతారండి. అలాంటి వాళ్ళకు కూడా ఈ డ్రింక్ బాగా పనికొస్తుంది అనమాట. ఏంటంటే ముందుగా కీర తీసుకొని పైన తొక్క తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని ఈ ముక్కల్ని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఎంత సలవ చేస్తుందంటే అసలు వెంటనే మనకు రిజల్ట్ అనేది తెలిసిపోతుందండి. అంత మంచి ఈ డ్రింక్ అనమాట. నాకైతే బాగా నచ్చింది. ఎండ దెబ్బ తగలకుండా ఒకవేళ తగిలిన వెంటనే మనకి ఉపశమనం అనేది చక్కగా కలిగిస్తుంది అనమాట ఈ డ్రింకు. నేను మిక్సీ జార్లో వేసి ఈ కీర ముక్కలను మిక్సీ పట్టాను. ఇలా మిక్సీ పట్టిన తర్వాత స్టెయినర్లో వేసి మనం వడగట్టుకోవాలండి. చక్కగా మనం స్పూన్తో తిప్పితే కింద జ్యూస్ అనేది పడుతుంది. ఈ డ్రింకు ప్రతి ఒక్కరు ఎండాకాలంలో తాగినట్లయితే చక్కగా సలవ చేస్తుందనమాట. త్వరగా ఒంటికి రిజల్ట్ అనేది వస్తుంది. నేను పల్చటి పెరుగు తీసుకున్నానండి. గడ్డి పెరుగు అవసరం లేదు, ఎందుకంటే దీంట్లో బాగా కలవాలి కాబట్టి ఇది సరిపోతుంది. బాగా కలుపుకోవాలండి. బాగా ఈ కీర జ్యూస్లో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా నేను ఒక 20 నిమిషాలు ముందుగా నేను చియా సీడ్స్ నానబెట్టుకున్నాను. ఇవి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న డ్రింక్ని నిమ్మకాయ కూడా పిండుకోవాలి. ఈ 4 ఇంగ్రీడియంట్స్ మనం 2 రోజులకు ఒకసారి తాగినా కూడా ఒంటికి బాగా సలవ చేస్తుందండి. ఎండ దెబ్బ నుంచి తప్పించుకుంటాము. వడదెబ్బ అనేది తగలదు. తప్పకుండా ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. మీకే తెలుస్తుంది, త్వరగా ఒంటికి సలవ చేస్తుంది. ఒక గ్లాస్ తీసుకుని ఆ గ్లాసులో మనం ఈ జ్యూస్ని కనుక పోసి మనం చక్కగా తాగినట్లయితే త్వరగా రిజల్ట్ అని వస్తుందండి. మీకు తప్పకుండా నచ్చిద్ది. అసలు చాలా ఉపయోగపడుతుందండి. ఎండ దెబ్బ నుంచి మనం చక్కగా తప్పించుకుంటాము. మీకు ఒకవేళ ఇది నచ్చితే మాత్రానికి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.